మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనములు శుభములు. ఓకే, యేసుక్రీస్తు ఆ, నామంలో మనము కొంతకాలము ఆయా సబ్జెక్టు మీద కొనసాగుతూ ఉంటున్నాము. దేవుడు అనుగ్రహించి మనకు ఈ కాలాన్ని అనుగ్రహించి వీడియో ద్వారా కొన్ని లేఖనాలు బయలుపాటు చేసేదానికి ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి పని కొరకు మనకు కాలాన్ని అనుగ్రహించినటువంటి దేవునికి మళ్ళొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ మనము ఎలా ఆరాధించాలి దేవుణ్ణి అనే సంగతిలో మనం కొనసాగుతున్నాం. ఈరోజు కూడా అదే అంశము. ఎలా ఆరాధించకూడదో అనే సంగతిని మనము క్లుప్తంగా ఇంతకుముందు గతంలో నేర్చుకున్నాం. దేవుని ఎలా ఆరాధించకూడదు అంటే అందులో పితృపారంపర్య ఆచారాలతో దేవుని ఆరాధించకూడదు అనే సంగతి నేర్చుకున్నాము. మనస్సాక్షి ప్రకారంగా మనకు ఒక మనస్సు ఉంటుంది. ఆ మనస్సాక్షి ప్రకారంగా అంటే మన చిత్తానికి అనుకూలంగా దేవుణ్ణి ఆరాధించకూడదు, లేకుంటే మానవ తెలివితో మానవ జ్ఞానంతో దేవుణ్ణి ఆరాధించకూడదు అనే సంగతిని మనం నేర్చుకున్నాం. ఓకే. ఆ తర్వాత క్రైస్తవులు పాత నిబంధన పద్ధతి ప్రకారంగా ఆ పాత నిబంధన ప్యాట్రన్లో ఆరాధించకూడదు అని ఒక మూడు సంగతుల్ని మనం గత పాఠంలో నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ఎలా ఆరాధించాలో నేర్చుకున్నాం. ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధించకూడదో నేర్చుకున్నాము. ఇప్పుడు ఎలా ఆరాధించాలో నేర్చుకోబోతున్నాం. ఓకే, ఎలా ఆరాధించాలి అనేటువంటి అంశానికి వస్తే మొదటగా ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు ఆత్మ కదా. దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను మనము ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఒకటి. రెండు విషయాలు మనకు తెలియాలి. ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటో తెలియాలా, సత్యముతో ఆరాధించడం అంటే ఏందో తెలియాలా. చాలా మంది ఈ వాక్యము కంఠస్థ వాక్యము చిన్నపిల్లలు కూడా చెప్తూ ఉంటారు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెనను వాళ్ళనను అని. ఓకే, ఇలాంటి చదువుతూ ఉంటాము. బోర్డులు అక్కడక్కడ పెట్టే ఉంటారు. చాలా సార్లు ఇదే వాక్యం చదువుతూ పోతుంటారు. యోహాను సువార్త 4వ అధ్యాయం దాటుకొని పోతుంటారే కానీ చాలా మంది దాన్ని గ్రహించుకోలేరు. కొద్ది మంది మాత్రమే దాన్ని గ్రహించుకుంటున్నారు. ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి, సత్యంతో ఆరాధించడం అంటే ఏంటి, రెండు విషయాలు మనం నేర్చుకోవాలి. ఒకటి, ఆత్మతో ఆరాధించడం అంటే ఏందో తెలియాలి, సత్యముతో అంటే ఏందో తెలియాలి. ఓకే, మొదటగా ఆత్మతో ఆరాధించవలెను అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి. ఆత్మతో ఎలా ఆరాధించాలి. యోహాను సువార్త 4:23-24 కూడా చూడండి. ఆత్మతో అంటే యాటిట్యూడ్, నీ ప్రవర్తన సరిచేసుకొని దేవుని మందిరానికి పోవాలి. అలాగే ఉన్నప్పుడు నీ ప్రవర్తన సరిచేసుకోవాలి. ఓకే, చాలా మంది ఆ ప్రవర్తన సరిచేసుకోకుండానే ప్రవర్తనగానే ఉంటుంది. ఆ దుష్ట ప్రవర్తన అందులోతో వెళ్ళిపోతుంటాం. మనం అదే అక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి ఆత్మతో అంటే హృదయం హృదయం యొక్క ప్రవర్తన, లేకుంటే మనుష్య ఆత్మతో. ఆత్మతో అంటే చాలా మంది పరిశుద్ధాత్మతో అనుకుంటాం. తప్పు అది. పరిశుద్ధాత్మతో ఆరాధించడం కాదు. పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉంటాడు, అది వేరే విషయం. మన ఆత్మ ఉంది, మనకు ఒక ఆత్మ ఉంది. దేవుడు ఆత్మని ప్రవేశపెట్టాడు. ప్రతి మానవుడికి ఒక ఆత్మని ఇచ్చాడు. శరీరం లాగానే ఆత్మ కూడా ఉంటుంది. అందుకని మనకున్నటువంటి ఆత్మ, మన ఆత్మతో మనం ఆరాధించాలి. అయితే చూడండి, 23వ వచనము, యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చున్నదన్నది. తండ్రిని ఎలా ఆరాధించాలంట? యథార్థంగా ఆరాధించాలి. యథార్థత. ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. ఓకే, తండ్రిని ఆరాధించాలని ఉంది. ఓకే, తండ్రిని ఆరాధించాలి అట్టని చెప్పిన కొడుకుని కుమారుని ఆరాధించకూడదని కాదు దాని అర్థం. తండ్రిని ఆరాధించమన్నాడు యేసు ప్రభు. చెప్తున్నాడు తండ్రిని ఆరాధించమని. ఎందుకంటే నన్ను ఆరాధించమని చెప్పని ఆయన అక్కడ చెప్పలేదు.
ఆయన చెప్పలేదు కదా అని చెప్పని కొంతమంది దాన్ని ఆ, గట్టిగా వాదిస్తుంటారు. చెప్తే కదా ఆరాధిస్తారు. చెప్పినా ఆరాధించాలి, చెప్పకపోయినా ఆరాధించాలి. గౌరవించడం ఏంటి? నన్ను గౌరవించు అని చెప్పి నేను నీకు చెప్పాలి. నా చెప్తేనే గౌరవిస్తావా? ఆయనకు ఉన్నటువంటి గుణ లక్షణాలను బట్టి నువ్వు ఆరాధించాలి. అది చెప్పబడలేదు, కమాండ్ కాదు. చాలా మంది ఆరాధించాలి. ఎగ్జాంపుల్స్ బై ఎగ్జాంపుల్స్. కమాండ్ కూడా ఉంటుంది. అట్లా కమాండ్ లేదని చెప్పింది మనం ఆ పని చేయకుండా ఉండం. బై ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అసలు ఆరాధించమని ఎక్కడుంది? ఆరాధన ఈ విధంగా మరి ఉదయం వచ్చి ఆదివారం నాడు మరి ఈ విధంగా చేయమని చెప్పింది, 5 కార్యక్రమాలతో చేయమని చెప్పింది ఎక్కడుంది? కాబట్టి మనం ఏం చేస్తామంటే బై ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. అలాగని బై ఎగ్జాంపుల్స్ బోల్డ్ ఉన్నాయి. ఆయన చెప్పినా చెప్పకపోయినా మనం ఆరాధించాలి. ఓకే. ఆ, సరే. తండ్రిని ఆరాధించాలి, కుమారుని ఆరాధించాలి, పరిశుద్ధాత్మని కూడా ఆరాధించాలి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి గుణ లక్షణాలను బట్టి మనం ఆరాధిస్తాం. తండ్రిని కూడా ఎందుకు ఆరాధించాలి అని ప్రశ్న వేసుకుంటే ఆయనకున్నటువంటి గుణ లక్షణం. ఓకే. అలాంటి గుణ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని ఎవరినైనా కూడా ఆరాధించాలి. దైవత్వంలో ముగ్గురు ఉన్నారు, వాళ్ళు ఆ ముగ్గురిని మనం ఆరాధించాలి. అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలనని, అట్టివారు కావాలనని తండ్రి కోరుచున్నాడు. తండ్రి అభిలాష అట్టివారు ఉండాలని. ఓకే. అట్టివారు కావాలని చెప్పి తను ఆరాధించేవారు అట్టివారు కావాలని చెప్పి తండ్రి కోరుకుంటున్నాడు. తండ్రి కోరిక మంచిదే. అట్లాగనే తండ్రే చెప్తున్నాడు, యేసుక్రీస్తుని ఆరాధించమని తండ్రే చెప్తున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఇదన్నమాట. అవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు ఏమన్నాడు? దేవుడు ఆత్మ గనుక. అంటే దేవుడు ఆత్మ అంటే తండ్రి అయిన దేవుడు ఆత్మే, కుమారుడైన దేవుడు ఆత్మే, పరిశుద్ధాత్మ ఆత్మే. అప్పుడు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు. ఇప్పుడు దేవుడు అనే పదము ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళని మనము ఆరాధించాలి. దేవుడు అనేటువంటిది స్పెసిఫిక్ సెన్స్లో వాడబడినటువంటి పదం. జనరల్ సెన్స్లో వాడబడినటువంటి పదాలు రాజులకు, మనుషులకి, మోషేకు ఇలాంటి వాళ్ళకి కూడా ఉపయోగించబడింది. అది మనం వాళ్ళని ఆరాధించకూడదు. ఓకే. కాబట్టి స్పెసిఫిక్ సెన్స్లో ప్రత్యేక భావంలో వాడబడినటువంటి దేవుడు, తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఇక ప్రత్యేక భావంలో ఉన్నటువంటి దేవుడు. దేవుడు ఆత్మ, ఆత్మస్వరూపులు. ఓకే. ఏ మోషే గారు ఆత్మస్వరూపు కాదే, ఏ రాజు ఆత్మస్వరూపు కాదే. వాళ్ళ కూడా దేవుడని వాడబడి ఉంది, వాళ్ళని కాదు. ఆత్మ, ఆత్మ అయినటువంటి దేవుడు, ఆత్మగా ఉన్నటువంటి దేవుడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. వాళ్ళు ఆత్మ కాబట్టి మనం ఆత్మతో ఆరాధించాలి. ఓకే. మార్కు సువార్త 12:33 12:33. పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు. ఒకడు తన్నువలే తన పొరుగువాణ్ణి ప్రేమించుటయు సర్వాంగ హోమల కన్నిటను బలుల కంటెను అధికమని ఆయనతో చెప్పాను. బలుల కంటే అంటే బలులు తీసివేయాలి, హోమాలు తీసివేయచ్చు. ఎందుకు? నిన్నువలే తన్నువలే తన పొరుగువాణ్ణి ఏదైతే ప్రేమిస్తాడో ఆ ప్రేమ చాలు అంటాడు. సర్వాంగ హోమాలకు అన్నిటికంటే కూడా గొప్పది ఇది, నిన్నువలే నీ పొరుగువాణ్ణి ప్రేమించడం అనేటువంటి. నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. పూర్ణ వివేకముతో నీ దేవుణ్ణి ప్రేమించాలి. నీ పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించాలి. ఓకే. అలాగనే ఒక ఆజ్ఞ. రెండో ఆజ్ఞ ఏంటంటే ఒక్కడు తన్ను వలె తన పొరుగు వాడిని ప్రేమించాలి. ప్రేమ అనే 2 అక్షరాలతో గ్రంథమంతా ముగించబడుతుంది. కాబట్టి తను వల్లే తన పొరుగు వాడిని ఎవరైతే ప్రేమిస్తారో అది సర్వాంగ హోమముల కంటే కూడా బలమైనటువంటిది అన్నాడు. హోమాల కంటే, బలుల కంటే. ఓకే. ఇప్పుడు ఆత్మతో ఆరాధించాలి అంటే ఏంటి అంటే ఆత్మతో అన్నాడు, సత్యముతో అన్నాడు. ఆత్మకు ఏమి అవసరం అంటే మన ఆత్మకు ఒక పరితాపం చెందుతుంటుంది ఆత్మ
ఇప్పుడు కూడా చూడండి, ఏ మనిషికి కూడా ఆత్మ ఉంటుంది. ప్రతి మనిషికి ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ ఏం చేస్తుంటది? మంచి 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 మంచి. ఆత్మ కావాల్సింది అదే. మంచి చేయాలి, మంచి చేయాలి, మంచిగా ఉండాలి. ఆత్మ కోరుకుంటూ ఉంటుంది. అందుకని ఆత్మతో ఆరాధించు అన్నాడు. మరి తర్వాత ఏమన్నాడు? సత్యంతో ఆరాధించు అన్నాడు. ఒకటేమో ఆత్మతో ఆరాధించాలి, ఇంకొకటి సత్యంతో ఆరాధించాలి. సత్యం అంటే ఏంటి? సత్యంకి ఏం కావాలంటే, సత్యము ఎప్పుడు కూడా ఆత్మకే అన్వయించుకోవాలి సత్యాన్ని. ఈ శరీరానికి అన్వయించలేము. ఈ శరీరము అసత్యాన్ని కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి సత్యానికి ఏం కావాలంటే ఆత్మీయ ఆత్మీయ బలం కావాలి. ఆత్మీయను బలపరచాలి, ఆత్మంగా ఎదగాలి అని సత్యం ఎప్పుడు కూడా కోరుకుంటుంది. ఇవి ఒకదాని మీద ఒకటి. చూడండి, ఆత్మకేమో సత్యము కావాలని కోరుకుంటుంటుంది. సత్యమేమో ఆత్మ మీద ఆధారపడి ఆత్మని డెవలప్ చేయాలని చెప్పాలనుకుంటుంటుంది. కాబట్టి ఆత్మ సత్యానికి, సత్యము ఆత్మకి బలపరచాలనుకుంటుంది. ఆత్మ సత్యం మీద ఎప్పుడూ ఆధారపడుతుంటుంది. సత్యాన్ని కోరుకుంటుంది, సత్యాన్ని కోరుకుంటుంది. నీ ఆత్మ కూడా సత్యంలో ఉండాలి, సత్యంలో ఉండాలి. అది శరీరం బలహీనం కాబట్టి మనం కొన్నిసార్లు జారిపోవటానికి అవకాశం ఉంటుంది. అది వాస్తవంగా ఏంటి? ఆత్మ ఎప్పుడు కూడా సత్యమే బోధించాలనుకుంటుంది, సత్యం మీదే నిలబడాలనుకుంటుంటుంది. సత్యం ఏం చేస్తుంది? ఆత్మ మీద ఆధారపడుతుంది. ఓకే. ఆత్మ అనగా ఇక్కడ పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్మను గురించి కాదు. ఆత్మతో ఆరాధించాలి అంటే చాలా మంది పరిశుద్ధాత్మతో అని చెప్పిందని తప్పుగా దాన్ని డిఫైన్ చేస్తున్నారు. అది తప్పు. ఆత్మతో ఆరాధించాలంటే మనకున్నటువంటి ఆత్మ, మనకు ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మతో ఆరాధించాలి. అంటే బాహ్యమైన శరీరంతో, ఈ చేతులతో, లేదంటే బాహ్యమైనటువంటి ఏదో ఒక వస్తువుతో మనం దేవుణ్ణి ఆరాధించలేము. ఆత్మతో ఆరాధించాలి. పాట కూడా ఆత్మలో నుంచి రావాలి. వాక్యము ఆత్మ సంబంధంగా ఉండాలి. నీ యాటిట్యూడ్, నీ ప్రవర్తన. కాబట్టి ఆత్మ అనగా పరిశుద్ధాత్మ ఎంత మాత్రము కాదు, నీ ఆత్మతో, కేవలము మనుషుని యొక్క ఆత్మతో ఆరాధించాలి. శరీరంలో నివసించు తన ఆత్మను గూర్చి ఈ మాట చెప్తున్నాడు. మా శరీరంలో ఏదైతే ఆత్మ ఉంటుందో ఆ ఆత్మను గురించి ఇక్కడ మాట చెప్తున్నాడు. అందుకని ఆత్మతో ఆరాధించు అంటే నీకు ఒక ఆత్మనిచ్చున్నాడు దేవుడు. ఆ ఆత్మ ఏదైతే ఉంటుందో ఆ ఆత్మ ఎప్పుడు కూడా పరితపిస్తూ ఉంటుంది. సత్యం చెప్పాలా, సత్యం చెప్పాలా, సత్యమే నేను గై కొనాలా అని చెప్పని ఆలోచన కలిగి ఉంటుంది ఆత్మ. అందుకని ఆ ఆత్మతో ఆరాధించు అంటే నీ ప్రవర్తన. ఆత్మ నిన్ను బాగుగా ప్రేరేపిస్తూ ఉంటుంది. మంచి పనుల కొరకు ప్రేరేపిస్తుంది ఆత్మ ఎప్పుడు కూడా. కాబట్టి నీ శరీరంలో నివసించేటువంటి నీ ఆత్మే కానీ పరిశుద్ధాత్ముడు కాదు. పరిశుద్ధాత్ముడు మన ఆరాధనలో మనకు సహాయంగా ఉంటాడు, నడిపిస్తాడు. అది వేరే విషయం. అయితే నువ్వు ఆరాధించాల్సిందే నీ ఆత్మతో ఆరాధించాలి. ఓకే. రోమా పత్రికలో ఆ మాట మనం చూస్తాము. 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇప్పుడు ఇప్పుడు ఎలాగైనాను ఆటంకములు లేకుండా, ఇప్పుడు ఎలాగైనా ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచున్నాను. ఆయనను నా ప్రార్థనలో ఏం చేసుకుంటాడంట? బ్రతిమాలుతున్నాడంట. ఎందుకని? ఆ, మీ యొద్దకు వచ్చుటకు ఆటంకాలు లేకుండా మిమ్మల్ని గూర్చి ఎరగెగక జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇందుకు ఆయన కుమారుని గూర్చి సువార్త విషయమై ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుతున్న దేవుడే నాకు సాక్షి. నా ఆత్మయందు అంటే పౌలు గారు అంటున్నారు ఈ మాట రోమీలకు రాస్తూ, సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుతున్న దేవుడే నాకు సాక్షి. అంటే ఆత్మలో దేవుని సేవించాలి, ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి, ఆత్మతో దేవుని అనుసరించాలి. అది ఆత్మతో ఆరాధించడం అంటే. ఓకే. చాలా మంది ఎందుకు పోతారో చర్చికి తెలియదు.
ఎందుకు వస్తారో సంగతి తెలియదు, ఎందుకు పాట పాడుతున్నారో సంగతి తెలియదు, ఎందుకు కానుకలు ఇస్తున్నారో సంగతి తెలియదు, రొట్టె ఎందుకు తీసుకుంటున్నారో సంగతి కూడా తెలియదు. చాలా మంది, ఎక్కువ మంది అలాగనే ఉంటున్నారు ఈ రోజుల్లో. తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏ కొద్ది మంది మాత్రమే ఉంటున్నారు. వాళ్ళకి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగూ నువ్వు చేస్తున్నది ఏంటి అని అంటే, ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, నువ్వు సత్యంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. 1 కొరింథీ 14 అధ్యాయం 15 వచనం. నేను భాషతో ప్రార్థన చేసిన యెడల, భాషతో ప్రార్థన చేసిన యెడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనసు ఫలవంతంగా ఉండదు. నేను చాలా మంది ఈరోజు భాషలో మాట్లాడుతున్నారు. దేవుడు నాకు భాషలు ఇస్తాడు, భాషలు ఇస్తాడు, భాషలు. డెడ్లీ రాంగ్ అది, డెడ్లీ రాంగ్. ఈ రోజులలో భాషలు ఇవ్వడు. ఎందుకంటే నువ్వు తెలుగోడు, నేను తెలుగు వినేవాడు, ఆడియన్స్గా ఉన్నటువంటి తెలుగువాడు, చెప్పేటువంటి నువ్వు తెలుగోడివే. నీకు భాషలు దేనికి? భాషల యొక్క అర్థం ఏంటి? భాషల యొక్క బేసిక్ ఏంది? ఎందుకు ఇచ్చాడు ఆ రోజు భాషలు? చదవండి. అపొస్తలుల కార్యాలు జాగ్రత్తగా మళ్ళా 2వ అధ్యాయం చదవండి. అకారణంగా, కారణం లేకుండా భాషలు ఇవ్వలేదండి. ఆ రోజుల్లో కూడుకున్నటువంటి ఆ యొక్క సమాజంలో, ఆ పెంతెకోస్తు దినాన్న అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తిగల యూదులు అక్కడ కూడా యెరూషలేములో ఉన్నారు కాబట్టి, వాళ్ళందరికీ భాషలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి, ఆ భాషల్లో వాళ్ళకి దేవుని వాక్యం అర్థం కావాలి కాబట్టి, దేవుడు వాక్యము మరి వాళ్ళకి మరి భాషలు ఇచ్చినాడు. అన్ని భాషలు ఇస్తే అప్పుడు వాళ్ళు మాట్లాడారు వాళ్ళ భాషలలో. వాళ్ళ భాషలలో వీళ్ళు మాట్లాడారు. వీళ్ళకి తెలియదు వాస్తవంగా ఆ భాష. అలాగూ భాషతో ప్రార్థన చేసిన యెడల, భాషతో మాట్లాడితే నా ఆత్మ ప్రార్థన చేస్తుంది కానీ నా మనసు ఫలవంతంగా ఉండదంటాడు పౌలు గారు. ఈ మాట కూడా చెప్పేది. కాబట్టి ఏం చేయాలంటే, ఆత్మతో ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ఆత్మతో ప్రార్థన, నీ ప్రార్థన కూడా ఆత్మ సంబంధంగా ఉండాలి. ప్రభువా నన్ను చేర్చుకోయ్యా, ప్రభువా నాకు ఆరోగ్యం ఇయ్యయ్యా, ప్రభువా నా ఇబ్బందులలో నన్ను గట్టెక్కించయ్యా అని ఆత్మతో నువ్వు ప్రార్థన చేయాలి, అడగాలి. ప్రార్థన చేయటం అంటే అడగుట. మనసుతోనూ ప్రార్థన చేస్తున్నాం, మనస్సుతోనూ ప్రార్థన చేస్తుంది. ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. ఓకే, మీరు ఇంగ్లీష్ బైబిల్ కానీ చదవగలిగితే ఈ వచనాన్ని, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును అంటే, మనసుతోనూ పాడుదును అంటే అండర్స్టాండ్, అండర్స్టాండింగ్ అని ఉంటుంది. ఓకే, అర్థం చేసుకొని, మనసుతో అంటే, ఆత్మతో అంటే మన అర్థం చేసుకుందాం. కాబట్టి మనసుతో ప్రార్థన చేయాలి, ఆత్మతో పాడాలి, మనసుతో పాడాలి. ఓకే, అంటే దేవుని యొక్క వాక్యముని మనం అర్థం చేసుకుంటూ పాట పాడాలి. దేవుని యొక్క వాక్యం అర్థం చేసుకుంటూ మిగతా కార్యక్రమాలు చేయాలి. దావీదు అంటాడు 143 కీర్తనలో 1-4 చదువుతాము. దావీదు ఇలా అంటున్నాడు, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవా నా ప్రార్థన ఆలకించు, నా విన్నపములకు చెవియొగ్గుము, నీ విశ్వాస్యతను బట్టి, నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము, నీ సేవకునితో వ్యాజ్యమాడకము, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడడు, శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు, చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకరములు నన్ను నివసింపజేస్తున్నారు. కావున, చూడండి, కావున నా ఆత్మ నాలో, నా ఆత్మ నాలో, నా ఆత్మ నాలో కృంగి ఉన్నది. అంటే ఇప్పుడు దేన్ని గురించి చెప్తున్నామంటే, ఆత్మతో ప్రార్థన చెయ్యి, మనసుతో ప్రార్థన చెయ్యి అంటే, నా ఆత్మ నాలో కృంగుచున్నది అంటే పరిశుద్ధాత్ముడు కాదు, నీకున్నటువంటి నీ ఆత్మే. నీ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి, నీ ఆత్మతో దేవుణ్ణి పాటలు పాడాలి దేవునికి. నీ మనసుతో నువ్వు పాడాలి. నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయం ముందును, నాలో నా హృదయము విస్మయం ముందును అంటాడు.
దావీదు గారు. కాబట్టి ఆత్మతో ఆరాధించాలి, ఆత్మతో పాడాలి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం 1 నుంచి 26 దాకా చదువుకుంటూ వస్తే అక్కడ మనకి ఏం అర్థం అవుతుందంటే మొదటి నుంచి చదువుకుంటా రావాలి. అక్కడ ఏమేమి చెప్తున్నాడు, ఆ సమరయ స్త్రీతో యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, ఆ సంగతి అంతా కూడా మీరు చదువుకుంటూ వస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, వచనాలు బట్టి చదివితే ఆత్మతో అనగా ప్రవర్తనతోనే అని గమనించాలి. ప్రవర్తనతో అని అర్థం. ఆత్మతో అంటే ఏదో చదువుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం. అసలు ఏంటి ఆత్మ అంటే? నీకు యాటిట్యూడ్, నీ ప్రవర్తన, అది ఆత్మతో అంటే. ఓకే. ఆత్మతో అనిన ఆత్మలో అని కొన్ని కొన్ని చోట్ల ఆత్మలో అని ఉంటుంది, ఆత్మతో అని ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, అని రెండు ఒకటే. ఆత్మతో అన్నా ఒకటే, ఆత్మలో అన్నా ఒకటే. ఓకే. ఆత్మలో అన్నా ఆత్మతో అన్నా ఒకే భావము, భావం ఒకటే అని చెప్పని గమనించు. ఓకే. ఇంకొక నోట్ ఉంది. పై అంశములను బట్టి ఆరాధన అనేది హృదయము లేక మనస్సు లోపల నుండి బయటకు కనపరిచేది. ఆరాధన అంటే మనస్సు, మనకు ఒక మనస్సు ఉంది అంటే ఆత్మకు, ఆ ఆత్మకు మనస్సు ఉంది. ఒక శరీరానికి ఏముంటుందంటే గుండె ఉంటుంది, ఆత్మకి ఏముంటుందంటే హృదయం ఉంటుంది. దీనికి తేడా గమనించుకోండి. ఓకే. అన్సిన్, సిన్ ఇది మనకైతే విజిబుల్. ఏది? గుండె ఉంటుంది, నువ్వు తీసి చూస్తే గుండె ఉంటుంది, అది మాంసంతో ఉంటుంది, ఫ్లెష్తో ఉంటుంది, అది విజిబుల్. అన్విజిబుల్ ఉంటుంది, అది హృదయం. అన్విజిబుల్, అది మన కంటి కనిపించదు. ఆ ఆ ఆ యొక్క మనస్సు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకందరికీ హృదయం ఉంటుంది. శరీరం ఉంటే గుండె ఉంటుంది, ఆత్మ ఉంటే హృదయం ఉంటుంది. ఓకే. ఆరాధన అనేది హృదయముతో లేక మనస్సు లోపల నుండి బయటకు కనపరిచేటువంటిది. దేవుని యొక్క చిత్తమునకు అనుకూలంగా మన ఆత్మ యొక్క స్వభావాన్ని కనపరిచేది అని చెప్పింది మనం గమనించుకోవాలి. ఆత్మ అంటే ఏంటి? హృదయ ప్రకారంగా, హృదయములో మంచి హృదయములో నుండి రావాలి, బయటకు రావాలి. ఆ హృదయం నుంచి వచ్చిందని మనకు కనపరచాలి. ఎవరికి కనపరచాలి? దేవునికి కనిపించాలి, నరులకు కూడా కనపడాలి నువ్వు చేసేటువంటి ఇది. ఆ దేవుని యొక్క చిత్తమునకు అనుకూలంగా మన ఆత్మ యొక్క స్వభావాన్ని కనపరిచేదే ఆరాధన. యోహాను గారు, సారీ, యేసు ప్రభు గారు మత్తయి సువార్తలో ఒక ఒక సందర్భంలో ఆ, కాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు నీ శిష్యులు, ఆ పితృపారంపర్య ఆచారముని వాళ్ళు నిరాకరించినారు అని చెప్పినని ఆయన దగ్గరికి పోయి రిపోర్ట్ చేస్తారు యేసు ప్రభు దగ్గరికి. అప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్తాడు, నోట నుండి బయటకు వచ్చినది హృదయంలో నుండి వచ్చును. నోట నుండి బయటకు వచ్చేది హృదయంలో నుండి వస్తుంది. ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలను మనుషుని అపవిత్రపరిచేటి ఏంటంటే లోపల నుంచి బయటకు వచ్చేటువంటి దురాలోచన, నరహత్య, వ్యభిచారము, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వస్తాయి. ఇవే మనుషుని అపవిత్రపరుచును గాని చేతులు కడుగుకొనక భోజనం చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పాను. చేతులు కడుక్కుంటే ఏమి, కడుక్కోకపోతే అని. ఇంకొక వేదన మలినం ఉంటే తనకు శరీరం లేకపోతుంది. గర్భం లోపల నుంచి బహిర్భూమి ఎవరిని మైలుపరచదు. అంటే కడుక్కోకూడదని దాని అర్థం కాదు, కానీ ఆ యొక్క ఆ తాత్పర్యం చెప్పాను. ఎందుకు కడుక్కోకూడదని చెప్పి అంటున్నారో, వాళ్ళ ఆచారాన్ని ఎందుకు వాళ్ళు అపోలో అవుతున్నారో ఆ సంగతి దేవుడు ఎరిగి, బయట నుంచి లోపలికి పోతే ఏం చేయదురా, ఎవరిని ఏం చేయదు, లోపల నుంచి బయటకు వచ్చేటువంటి అందరినీ అపవిత్రం చేస్తాయి, ప్రతి మనిషిని అపవిత్రం చేస్తాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్పని అంటాడు యేసుక్రీస్తు. హృదయంలో నుండి వచ్చేటువంటి ఇవన్నీ
నరహత్యలు, దురాలోచనలు, వ్యభిచారము, వేశ్యగమనం, దొంగత, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణ, ఇవి హృదయంలో నుంచి వచ్చేది. లోకసువార్త 10వ అధ్యాయం 27 వచనం, 10:27. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతో ప్రేమించవలెననియు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించవలెనని రాయబడి ఉన్నదని చెప్పాను. ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే ఇది ముఖ్యమైన ఆజ్ఞ. పూర్ణ హృదయంతో ఆరాధించాలి, పూర్ణ వివేకంతో దేవుని ఆరాధించాలి, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, హృదయముతో. పూర్ణ శక్తి అంటే ఆత్మీయ శక్తి అంతే, ఈ బలమైన ఈ శక్తి కాదు. నీ పూర్ణ వివేకము, అది కూడా లోపల నుంచి, అన్సిన్, అన్విజిబుల్. ఇవన్నీ అన్విజిబుల్. చూడండి, నీ పూర్ణ హృదయము అన్విజిబుల్, నీ పూర్ణ మనస్సు అన్విజిబుల్, నీ పూర్ణ శక్తి అంటే ఈ శక్తి కాదు, కండరాలకు ఉన్నటువంటి శక్తి కాదు, ఆత్మకు ఉన్నటువంటి శక్తి అన్విజిబుల్. నీ పూర్ణ వివేకము అన్విజిబుల్. వాటితో దేవుణ్ణి ప్రేమించాలి. ఓకే, దేవుణ్ణి ఆరాధించాలి వాటితో. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఓకే, ఇప్పుడు మనం ఒక అంశానికి వచ్చాం. దేంటి అంశం అంటే దేవుణ్ణి ఎలా ఆరాధించాలంటే ఆత్మతో ఆరాధించాలి అనే ఒక సంగతిని మనం ఈరోజు నేర్చుకున్నాం. ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. ఆత్మ అంటే మన ఆత్మ, పరిశుద్ధాత్ముడు కాదు. ఓకే, ఆత్మతో ఆరాధించడం అంటే నీ ప్రవర్తన, యాటిట్యూడ్తో ఆరాధించాలి. ఆత్మ ఎప్పుడు కూడా సత్యం మీదనే ఫోకస్ చేస్తుంది, సత్యమనే ఫోకస్ చేయాలనుకుంటుంది. ఆత్మ కావాల్సింది సత్యమే చెప్పాలనుకుంటుంది. సత్యం ఏం చేస్తుంది? ఆత్మ మీద ఆధారపడుతుంటుంది. ఇవి ఒకదానికి ఇంటర్నల్ లింక్స్ ఉంటాయి. ఆత్మ సత్యము, సత్యము ఆత్మ మీద. కాబట్టి అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్పన్నది. ఓకే, ఇప్పుడు ఈరోజు మనం ఏం నేర్చుకుందామంటే ఆత్మతో ఆరాధించాలంటే ఎలాగో, దేవుని ఎలా ఆరాధించాలో ఆ సంగతి నేర్చుకుందాం. దేవుని చిత్తమైతే సత్యముతో అంటే ఏంటో నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు మనం నేర్చుకోబోతాం. అంతవరకు సెలవు. మీరు ఈ వీడియోలు వీక్షిస్తూ ఉండండి. ఓకే, లైక్ చేయండి. చాలామందికి లైక్ చేయటం తెలియటం లేదు. అలా ఒక గుర్తుంటుంది పైకి ఎత్తి, దాన్ని మీరు క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేస్తే మీరు సంతోషపడినట్లు. ఓకే, లైక్ చేస్తూ ఉండండి. కామెంట్ కూడా రాయండి, కామెంట్ పెట్టండి. బాగుంది, లేదంటే బాగలేదని, ఒకవేళ మీకు అనిపిస్తే బాగలేదని కానీ కామెంట్ మాత్రము పెడతా ఉండండి, మర్చిపోకండి. ఓకే, ఎలాగూ మనకు ఆయుష్ దేవుడు ఇచ్చినంత కాలము ఇలా వాక్యం ద్వారా చదువుకుంటూ, గ్రహించుకుంటూ ఆత్మతో దేవుని ఆరాధిస్తాం, సత్యంతో దేవుని ఆరాధిస్తాం. మన ఆత్మ బలవంతంగా ఉంటుంది, మన ప్రవర్తన మార్చుకుంటాం. ఆ నిజమైనటువంటి ప్రవర్తనతో దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో ఆ ప్రవర్తనతో, ఆ ఆత్మతో మనము దేవుణ్ణి ఆరాధిస్తాము. దేవుని దగ్గర మంచి పొందుకుందాము, ఆయన ఆశీర్వాదం పొందుకుందాము. ఆయన మనం బలపరుస్తుంటాడు, నిన్ను బలపరుస్తాడు, నీ భార్యను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని బలపరుస్తాడు. అందరికీ వందనాలతో నేను సెలవు తీసుకుంటాను.